పెళ్లి పుస్తకం. ముహూర్తానికి ఇంకా టైం ఉన్నట్టుంది. ఈ పెళ్లి మనం చాలా దగ్గర నుండి చూడాలి. నేనే మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు డాడ్? పిన్ని, ఇప్పుడు తాతయ్యతో మాట్లాడడం కన్నా హారిక ఆంటీతో మాట్లాడడం బెస్ట్. నేను వెళ్ళి ఆంటీ ఈ పెళ్లికి ఎందుకు ఓకే చెప్పిందో తెలుసుకుంటాను. జస్ట్ మాట్లాడమే కాదు రెడ్డి, వీలైతే క్యాన్సిల్ చేసుకునేలా ఒప్పించు. అలాగే పిన్ని. హారిక, నీకోసం అభిలాషి ఈ చీరని స్పెషల్గా కొన్నానని ఇచ్చింది, తీసుకో. పెళ్లి కూతుర్ని నేనే అని తెలియక దగ్గరుండి పెళ్లి జరిపిస్తానని ఇచ్చిందేమో. ఇలాంటి చీర కట్టుకుంటే కళ్యాణికి కూడా డౌట్ వస్తుంది. అవును హారిక, అది నిజమే. పెళ్లి పీటల మీద ఈ చీర కట్టుకుంటేనే ఒక అందం, కళ వస్తాయి. ఈ పెళ్ళంటే అంత ఇష్టమా ఆంటీ? రెడ్డి, ఎంతసేపు అయింది మీరు వచ్చి? నాకు పిన్నికి ఇక్కడికి రావడం ఇష్టమే లేదు. తాతయ్య ఫోర్స్ చేసి తీసుకొచ్చారు. ఎలాగైతేనే వచ్చారు కదా, థ్యాంక్ యూ సో మచ్. నాకేం మీ థ్యాంక్స్ వద్దు. అసలు ఈ పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు? మీరు పెళ్లి చేసుకోవడానికి ఆ కళ్యాణ్ తప్ప వేరే వాళ్ళు దొరకలేదా? మాట్లాడండి ఆంటీ. మా అమ్మ చనిపోవడానికి కారణం ఆ కళ్యాణ్. అతని యాక్టింగ్ చూసి అమ్మ తాతయ్య మోసపోయారు. మీరు కూడా అదే తప్పు చేస్తున్నారా? లేదు టెడ్డి, ఆ తప్పులన్నీ కరెక్ట్ చేయడానికే ఈ పెళ్లి. అంటే ఈ పెళ్లి కన్ఫర్మ్ గా జరుగుతుందా? మీరు నో చెప్పరా? నేనిప్పుడేం మాట్లాడలేను టెడ్డి. మాట్లాడలేను అంటే అర్థం ఏంటి? అంటే మా అమ్మలో చూసుకున్న మిమ్మల్ని కళ్యాణ్ పెళ్లి చేసుకుంటుంటే మమ్మల్ని చూడమంటున్నారా? మీకు కళ్యాణ్ అంటే ఇష్టం ఉన్నప్పుడు మా మీద ప్రేమ ఎందుకు చూపించారు? నాకు తాతయ్యకి హెల్త్ బాగాలేనప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు? నాకు కళ్యాణ్ కన్నా మీరంటేనే ఎక్కువ ఇష్టం టెడ్డి. మేమంటే ఇష్టం ఉన్నప్పుడు ఈ పెళ్లికి నో చెప్పండి. కళ్యాణ్ మీకేం చెప్పాడో, మీరు ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు, కానీ ఈ పెళ్లి మాత్రం జరగకూడదాంటీ. ప్లీజ్ నా మాట వినండి. ఆ కళ్యాణ్ ఒక చీటర్. వాడి మొహం చూస్తేనే నాకు ఇష్టం ఉండదు. మా అమ్మని పెళ్లి చేసుకున్న తర్వాత నన్ను అమ్మ దగ్గరికి వెళ్ళనిచ్చేవాడు కాదు. అమ్మతో మాట్లాడాలనిపిస్తే ఏదో ఒక అబద్ధం చెప్పి నన్ను పంపించేసేవాడు. అమ్మకు పెళ్ళైతే నాన్నగా నాకు ఒక ఫ్రెండ్ వస్తాడనుకున్నాను, కానీ ఒక ఎన్మే వచ్చాడు. మిమ్మల్ని ఫస్ట్ టైం గుళ్ళో చూసినప్పుడు ఆ దేవుడే మా అమ్మని తిరిగి పంపించాడనుకున్నాను. నాకు ఫీవర్ వచ్చినప్పుడు అమ్మే నా పక్కన కూర్చొని మాట్లాడుతున్నట్టు ఫీల్ అయ్యాను. అలాంటిది మీరు కళ్యాణ్ని పెళ్లి చేసుకోవడం అంటే నాకు దూరం అవ్వడమే. వాడికి ఫ్యామిలీ అన్నా, ఎమోషన్స్ అన్నా ఇష్టం ఉండవు. మిమ్మల్ని సుగుణ ఆంటీకి దూరం చేస్తాడు. అమ్మకు జరిగినట్టే మీకు జరగకూడదా ఆంటీ? నా మాటలు వింటేనే మీ కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. మీకు నా మీద ప్రేమ ఉన్నట్టే కదా. ఆ ప్రేమతోనే చెబుతున్నాను, ఈ పెళ్లి వద్దు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. రండి ఆంటీ, ప్లీజ్ రండి ఆంటీ, ప్లీజ్.
ఈ పెళ్ళొద్దా అంటే వెళ్ళిపోదాం రండి అంటే ప్లీజ్ అంటే వెళ్ళిపోదాం రండి అంటే టెడ్డీ చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. పెద్దల విషయాలు నీకెందుకు? అన్నీ తెలిసినా ఆరిందలా మాట్లాడుతున్నావు. మా హారికకి పెళ్ళిష్టమే. పెళ్లి చుట్టానికి వచ్చావు కదా, చూసి వెళ్ళు అంతే. నేనేం పెళ్లి చూడడానికి రాలేదు. మా తాతయ్య ప్రామిస్ చేసుకొని మరీ తీసుకొచ్చారు. హారిక ఆంటీ అంటే మా అమ్మ అనుకొని పెళ్ళి వద్దన్నాను. మా అమ్మ చేసిన మిస్టేకే ఆంటీ కూడా చేస్తున్నారు. మా తాతయ్య నమ్మినట్టే మీరు కూడా కళ్యాణ్ని నమ్ముతున్నారు. మీరిద్దరూ చాలా రాంగ్ చేస్తున్నారు. తర్వాత మీరే బాధపడతారా ఆంటీ? బాధపడుతున్నావా హారిక? టెడ్డీ ఎంతకి మాట వినడం లేదు. నువ్వు నిజం చెప్పలేవు, అందుకే కొంచెం గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. నేను అర్థం చేసుకోగలనక్క. టెడ్డీని చూసావా అక్క? అమ్మలా ఉన్నందుకే ఇంత అభిమానం ప్రేమ చూపిస్తుంది. ఇక నేనే అమ్మనని తెలిస్తే ఇంకెంత సంతోషిస్తుందో. ఆ సంతోషం చూడటానికి ఇంకాసేపు ఎదురు చూస్తే చాలు హారిక. ఇన్నాళ్లకి నా కోరిక తీరబోతోంది. నా కల నెరవేరబోతుంది. పెళ్ళైన వెంటనే ఫస్ట్ హారికకి థ్యాంక్స్ చెప్పాలి. కళ్యాణ్ కంపెనీలో యాక్టివ్ పార్ట్ తీసుకోవాలి. ఆస్తిని మొత్తం మెల్లగా దక్కించుకోవాలి. నాకు తెలియకుండా ఎన్నో కుట్రలు చేసిన కళ్యాణ్ మీద ఈ పెళ్లితో ప్రతీకారం తీర్చుకోబోతున్నాను. కాలం కలిసొస్తే అదృష్టం తలుపు తడుతుంది అంటారు. నా విషయంలో మాత్రం గట్టి మేళంగా వినబడుతుంది. ఊహించని విధంగా జరగబోయే పెళ్లికి ఏ ఆటంకాలు ఉండకూడదు. నీ అంత లక్కీ పర్సన్ ఎవ్వరూ ఉండర్రా కళ్యాణ. నిహారికని పెళ్లి చేసుకొని ఒక కంపెనీకి సీఈఓ అయ్యావు. ఇప్పుడు హారికని పెళ్లి చేసుకొని కోట్ల ఆస్తికి సోలో ఓనర్ అవ్వబోతున్నావు. నిహారికని మాయం చేసినట్టే హారికని కూడా మాయం చేస్తాను. ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుంటాను. అక్క, ఎవ్వరికీ అనుమానం రాకుండా అంతా మనం అనుకున్నట్టే జరగాలి. నీకు నాకు డాడీకి తప్ప ఇక్కడ ఏం జరగబోతోందో ఎవ్వరికి తెలీదు, తెలియకూడదు. ఎవరికి వాళ్ళు ఏదేదో అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ జరగబోయేది మొత్తం నా కూతురి కంట్రోల్లో ఉందని ఒక్కరు కూడా ఊహించలేరు.